ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. డిశ్చార్జ్ అయిపోవచ్చని డాక్టర్ గారు చెప్పారు. బిల్లు ఆన్లైన్ లో పే చేయొచ్చు బాస్. ఏంటి ఏంటి బాస్, ఎవరికి ఫోన్ చేస్తున్నారు? ఇంకెవరికి బాస్? అనామికకి ఫోన్ ఇంకా నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏంటి బాస్ మీరు చెప్పేది? నిన్న నైట్ నుంచి ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుందా? అవును. అసలు ఛాన్సే లేదే. నిన్న మీరు చెప్పిన టైంకి స్టార్ట్ అయి ఉంటే ఈ పాటికి అనామిక ఇక్కడికి రీచ్ అయి ఉండాలే. అదే నాకు అర్థం కావట్లేదు. ఫోన్ ఆఫ్ అయి ఉంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఎందుకు నాట్ రీచబుల్ అని వస్తుంది? బాస్, ఒకవేళ అనామిక నిజంగానే ఊటీకి వెళ్ళుంటే? ఏం మాట్లాడుతున్నావ్? అవును బాస్, ఇంత దూరం వచ్చేసాం, అలాగే ఊటీలో సెమినార్కి అటెండ్ అయి వెళ్దామని తను అనుకుని ఉంటే? లేదు లేదు, అలా ఏం జరగదు. సెమినార్ పోస్ట్పోన్ అయిందని నేనే చెప్పాను కదా. బాస్, ఈ అమ్మాయిల్ని నమ్మనే నమ్మకూడదు. మనం ఏదైనా ఒకటి చేస్తే వాళ్ళు దానికి వ్యతిరేకంగా ఇంకొకటి చేస్తారు. అవును బాస్, మీకు అది తెలీదా ఏంటి? ఒకవేళ మనం ఏదైనా ఒకటి చెబితే ఆ సెమినార్ అనేది జరగలేదని కనిపెట్టేస్తే అప్పుడేం చేయాలి బాస్? బాస్, మీరేమో ఆ దేవరాజుకి ఖచ్చితంగా అల్లుండవుతానని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు మీ క్యాలిక్యులేషన్ తప్పైపోతే మీ ఆశకి శ్వాస ఆపేసి శాశ్వతంగా సమాధి చేసుకోవాల్సిందే. ఆ నందుని కూడా నమ్మొద్దు బాస్. అలా అయితే ఒకవేళ అనామిక ఊటీకి వెళ్ళే ఛాన్స్ ఉందంటావా? ఛాన్సే లేదు. ఊటీలో సెమినార్ క్యాన్సిల్ అయ్యింది. అనామికని రిటర్న్ అవ్వమని చెప్పి వాళ్ళ బాస్ చెప్పినప్పుడు తను ఊటీకి ఎలా వెళ్తుంది? అది కాదు బావగారు, ఒకవేళ వెళ్ళుంటే? లేదు లేదు లేదు, ఒకవేళ అలా వెళ్ళుంటే తను డెఫినెట్ గా నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసేది. తను వచ్చే దారిలో ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఉంటుంది. స్టక్ అయింది కాదు, స్టక్ అయిపోయింది. ఏంటి నువ్వు చెప్పేది? ఇప్పుడే మా ఫ్రెండ్ అడిగాను, షార్ట్ కట్ అని చెప్పి అనామికని ఫారెస్ట్ ఏరియాకి డైవర్ట్ చేశాడంట. ఈ పాటికి తను చిరుతకు బలైపోయిందో సింహానికి బలైపోయిందో ఎవరికి తెలుసు. అప్పుడైతే అనామిక చాప్టర్ ఓవరా? కన్ఫర్మ్. ఇంకో 2 రోజుల్లో ఫారెస్ట్ లో బాడీ దొరికిందని న్యూస్ వస్తుంది చూడు. మీరెందుకు భయపడుతున్నారు? తనకేమీ కాదు. అవును మావయ్య, అక్క ఎంత ధైర్యవంతురాలో నీకు తెలుసు కదా. ఎక్కడైనా స్టక్ అయ్యే ఛాన్సే లేదు. రే, అలాంటప్పుడు ఎందుకు ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది? అన్నయ్య, వచ్చే దారిలో సిగ్నల్ ఉండకపోవచ్చు కదా. నైట్ నుంచి కంటిన్యూగా ట్రావెల్ చేస్తూనే ఉంటుందా? ఏంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడతావు? ప్రభాకర్ బావగారు, రిషికి మళ్ళీ నువ్వు ఫోన్ చేయి. అనామిక నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో కనుక్కో. ఓకే. ఇదిగో బావగారు. ఎందుకు ఇంత లేట్ అవుతుంది? డాక్టర్ ఎక్కడున్నాడు చూడు. నేను చూస్తాను బాస్. ఫోన్ బాస్. హలో సార్. నేను దేవరాజుని మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. ఏమైంది? ఎందుకు ఇంకా అనామిక రాలేదు? మీకేమైనా రిపోర్ట్ చేసిందా? లేదు సార్, నేను మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను, ఫోన్ రీచ్ అవ్వట్లేదు సార్. అదే ఎందుకని అడుగుతున్నా. నైట్ ఊటీ నుంచి బయలుదేరుంటే ఈ పాటితో ఇక్కడికి రీచ్ అయి ఉండాలి, కానీ రీచ్ అవ్వలేదు. ఇదేనా మీరు మీ కంపెనీ స్టాఫ్కి ఇచ్చేటువంటి సేఫ్టీ రిషి? సార్, నేను తనతో పాటు వెళ్ళుంటే ఇలా జరిగేదే కాదు. నాకు ఎలాంటి రీజన్ అవసరం లేదు. ఇంకో 15 నిమిషాల్లో అనామిక ఎక్కడుంది, ఎప్పుడొస్తుందనేది నాకు ఖచ్చితంగా తెలియాల్సిందే. మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడ టెన్షన్లో ఉన్నాం. సార్, మీరేం వరీ అవ్వకండి. నేను ఇప్పుడే మేనేజర్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసి మీకు టచ్లోకి వస్తాను. త్వరగా త్వరగా. ఏంట్రా ఆయన నా మీద సీరియస్ అవుతాడేంటి? షిట్, ముందు కృష్ణమూర్తికి కాల్ చేయి. బాస్, రింగ్ అవుతుంది. హలో, ఏంటి మీరు చేసిన పని? నేను లేకుండా అనామికని ఎందుకు సెమినార్కి వెళ్ళమని చెప్పారు? న్యూ ప్రాజెక్ట్ విషయం ముఖ్యమైన సెమినార్ అని అనామిక చెప్పారు, అందుకే సార్ పంపించాను. తను చెప్పిందని ఎవరితోనూ కలిపి పంపించేస్తారా? ఇంకా అనామిక రిటర్న్ కాలేదు. తన ఇంటి దగ్గర నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. అసలు తనని ముందు ఎవరితో పంపించావో చెప్పు. ఎవరో స్టాఫ్? వేరే ఎవరో కాదు సార్, నందుతోనే వెళ్ళారు సార్. నందునా? అవును సార్, అకౌంట్స్ లో ఉండే పర్సన్. వైరస్ ప్రాబ్లం కూడా క్లియర్ చేశాడని తెలిసి అతని యానిమేషన్ టీంలోకి మార్చారు కదా సార్. అతనే సార్ అనామికతో వెళ్ళాడు.
అంతేకాకుండా మన కంపెనీ డ్రైవర్కి ఏదో పర్సనల్ వర్క్ ఉందని తెలిసి వాళ్ళిద్దరే కార్ తీసుకుని వెళ్ళిపోయారు సార్. నాకు కూడా ఇప్పుడే తెలిసింది సార్. సార్ నేను మాట్లాడేది ఫోన్ వినిపిస్తుంది. పెట్టే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే సార్, ఓకే సార్, ఓకే. బాస్ ఏమైంది బాస్? అనామిక నందు గారితో కలిసి వెళ్ళిందంట. అది కూడా ఒంటరిగా. బాస్ మొబైల్ నాది బాస్, మొబైల్ నాది. ఏమైంది డాక్టర్? ప్రెషర్ కొంచెం ఎక్కువైంది, దానివల్ల వచ్చిన ఇష్యూనే, అంతే తప్ప భయపడాల్సిందేమీ లేదు. రెగ్యులర్గా వేసుకునే టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తే సరిపోతుంది. అండ్ షీ హ్యాస్ టు టేక్ రెస్ట్. ఓకే డాక్టర్. బట్ బీపీ రైజ్ అయ్యేంతగా ఏం జరిగింది? మా మేనకోడలు నిన్నటి నుంచి ఇంటికి రాలేదు, అందుకే భయపడిపోయారు. ఓకే, అలా అయితే ముందు ఆ అమ్మాయి వచ్చేలా చేయండి. తనని చూస్తే ఆటోమేటిక్గా నార్మల్ అవుతారు. ఓకే, టేక్ కేర్ ఆఫ్ హర్. థాంక్యూ డాక్టర్. టేక్ కేర్. బాయ్. వసంత్, డాక్టర్ గారిని డ్రాప్ చేయండి. సరే మావయ్య. వస్తుంది వస్తుంది, డెడ్ బాడీ అంబులెన్స్ లో వస్తుంది. ఏంటి ఇల్లంతా సైలెంట్ గా ఉంది, ఎవరూ కనపడట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎనీథింగ్ సీరియస్? మెడిసిన్స్ అన్ని కరెక్ట్ టైంకి వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఆవిడకి హెల్తీ ఫుడ్ ఇవ్వండి, మెటబాలిజం చాలా తక్కువగా ఉంది. బీపీ అప్పుడప్పుడు చెక్ చేస్తుండండి. ఓకే ఓకే, థ్యాంక్స్. వచ్చేసావా? ఏంట్రా డాక్టర్ వచ్చారేంటి? నువ్వు రాకపోయేసరికి అత్తకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఏం చెప్తున్నావురా? అమ్మ ఎక్కడుంది? అందరూ పైనే ఉన్నారు. సరే పద. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో. అమ్మా అమ్మా. హే, నాకేం కాలేదురా, నువ్వేం భయపడకో. ఎక్కడికెళ్ళావమ్మా? నైట్ ఎందుకు రాలేదు? నీకేం కాలేదుగా? నాకేం కాలేదమ్మా. నీ హెల్త్ ఎలా ఉంది చెప్పు. ఏంటి వచ్చేసింది? నువ్వు ముందు సైలెంట్ గా ఉండు. నువ్వు రాలేదనే భయంతో బీపీ కొంచెం ఎక్కువైందమ్మా. అనామిక, డాడీ తన సంగతి వదిలేసాయి. ఏమా నువ్వు నైట్ ఇంటికి రాలేదు? నైటే నువ్వు అక్కడి నుంచి బయలుదేరావని మీ బాస్ ఫోన్లో కూడా చెప్పాడే. బయలుదేరాను డాడీ, కానీ వచ్చే దారిలో లాక్ అయిపోయాం. లాక్ అయ్యారా? అవును మావయ్య, షార్ట్ కట్ లో వెళ్దామని ఫారెస్ట్ రూట్ లోకి డైవర్ట్ అయ్యాం. కారు పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది. ఆ తర్వాత వేరే దారి లేక అక్కడే ఉండిపోయి మార్నింగ్ బయలుదేరాం. ఫోన్లో సిగ్నల్ కూడా రాలేదు, అందుకే ఇన్ఫార్మ్ కూడా చేయలేకపోయాం. సారీ డాడీ. ఏంటిది? వెళ్ళింది తిరిగి రావడం కష్టమని చెప్పావు, ఇక్కడికి వచ్చి ఏదో కథలు చెప్తుంది. నాకే ఏం అర్థం కావట్లేదు. తప్పించుకుంది. ఇందుకే ఈ ఊటీ ప్రోగ్రాం అవసరమని నేను అప్పుడే ఆలోచించాను. సరే, ఏదో ప్రాజెక్ట్ విషయం కదా నేను యాక్సెప్ట్ చేశాను. అది నా తప్పేనమ్మా. లేదు డాడీ. నువ్వు ఇంకేం మాట్లాడకు. నువ్వు వెళ్ళిన తర్వాత ఏమైపోయావో తెలియక ఇంట్లో వాళ్ళందరూ ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా నీకు? మీ అమ్మకైతే హెల్త్కే ప్రాబ్లం వచ్చింది. పెట్రోల్ లేకుండా కారు ఆగిపోయే స్థితిలో మీ కంపెనీ నిన్ను పంపిందా? ప్రభాకర్, రిషికి ఫోన్ చేయి. సరే. డాడీ, ఎందుకు డాడీ రిషికి చేస్తున్నారు? నేను చెప్పేది వినండి డాడ్. రింగ్ అవుతోంది, ఇదిగోండి బాబు గారు. హలో, చెప్పండి సార్. అనామిక ఇంటికి వచ్చేసిందా? ఇంటికి వచ్చింది, కానీ ఇక నుంచి జాబ్ చెయ్యదు. ఏంటి సార్ మీరు అనేది? ఇర్రెస్పాన్సిబిలిటీ. నిన్న నైట్ కార్లో పెట్రోల్ అయిపోయి నా కూతురు ఫారెస్ట్ లో ప్రాబ్లం ఫేస్ చేసింది. తనకి ఏదైనా అయ్యుంటే ఏం చేసేవాడు? ఇలాగే బాధ్యత లేకుండా మీ స్టాఫ్ ను అవుట్ ఆఫ్ స్టేషన్ పంపిస్తారా? ఇక నుంచి తను జాబ్ చేయదు. అది చెప్పడానికే కాల్ చేశాను. గుడ్ బై. డాడీ, ఇక మీదట నువ్వేం మాట్లాడద్దు. ఇలాంటి ఒక కేర్లెస్ కంపెనీలో
నువ్వు జాబ్ చేయకూడదు. ఇది డాడీ ఆర్డర్.